జగిత్యాల జిల్లా కోరుట్ల మాదాపూర్లో ఆ రోజు ఏం జరిగింది? వైష్ణవి హత్యకు ప్రణాళిక రూపొందించింది ఎవరు? తల్లిదండ్రులు ఏం చెబుతున్నారు? చంపుడు మాత్రం నలుగురు బరాబరి ఎంపీలు, నలుగురికి ఉరిశిక్ష పడాలా, వాళ్ళని ఒక్కళ్ళని కూడా ఇసబెట్టద్దు. నలుగురు ఎంపీల కేసు ఇది. 13 మంది అన్నదమ్ములు ప్రస్తుతం ఏ విధంగా మాట్లాడుతున్నారు? నేను చట్టమే ఎన్కౌంటర్ కానీ ఉరిశిక్ష కానీ తక్షణమే చేసిరనుకో, ఆ ఇల్లు వైష్ణవి కోసం ఎలా తల్లడిల్లుతుంది? ఏడపడకుండా కోసి ఈడగొడిచి ఈడ బండి కొట్టి చంపి, తల్లి మాటిని అన్నమ్మ మాటిని ఒకటాయి వచ్చి చంపి పోయింది. వైష్ణవి అంశం ఇప్పుడు ఏ విధంగా ఉంది? ఆర్టీవీ వాస్తవికాలు చూపెట్టే ప్రయత్నం చేస్తుంది. ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్లో అసలు ఏం జరిగింది చూపెట్టే ప్రయత్నం చేద్దాం. తల్లితో కూడా ఒకసారి మాట్లాడిద్దాం. అసలు నిజంగా ఈ అంశంలో తల్లి కన్నీటి పర్వం అవుతుంది. గంధం వైష్ణవి మాదాపూర్ గ్రామంలో ఉన్నాం మనం. ఈ సమయంలో మాట్లాడించద్దు, కానీ మాట్లాడించక తప్పదు. ఎందుకంటే ఇలాంటి చీడ పురుగులు సమాజంలో ఉండకూడదని కుటుంబ సభ్యులతో పాటు 13 మంది అన్నలు కూడా చెబుతున్న పరిస్థితి. మా వైష్ణవి మా మధ్యలో లేదు, కానీ వైష్ణవి జ్ఞాపకాలు మాతో ఉన్నాయని చెబుతున్నారు. ఒకసారి ఈ కన్నీటి పర్వం అవుతున్న తల్లితో మాట్లాడిద్దాం. ఈ సమయంలో మాట్లాడించద్దు, కానీ ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఏందమ్మా, ఏం జరిగింది? ఎప్పుడు మీతో చివరిగా మాట్లాడింది తల్లి? సోమవారం పొద్దుకి మాట్లాడింది. ఆ అన్న కూర్చున్నాం, ఇదే వారం ఇయ్యటికి 8 రోజులు అవుతుంది. బయటనే కూర్చున్నాం. నా బిడ్డ నా కాళ్ళ మీద అన్నది అరిగడు కుర్చేసుకొని కూర్చున్నాడు. కొంచెంసేపు దాకా నా కోడలతో మాట్లాడింది, నాతో మాట్లాడింది. వాడు బిత్తిరి చూస్తుండు. ఎందుకు కూర్చున్నావయ్యా, కడుపులు ఏమన్నా ఉంటే చెప్పు, మరి పిల్ల గురించి నీకు ఏమన్నా ఉంటే నువ్వు వెళ్ళిపో, నీకు ఏమన్నా బాధ అనిపిస్తే వెళ్ళిపో, నీకు నచ్చకపోతే వెళ్ళిపో. కానీ పాపం నువ్వు ఎవరికి నువ్వు మందు తాగినవు, నీ పానం పోయేది మేము కాపాడినాం, ఏమన్నా ఉంటే చెప్పు, కానీ ఎటువంటి లెక్కలు చేయకు అని అంటే, అత్తమ్మ మీరంటే నాకు చాలా ఇష్టం, గట్లెందుకు అనుకుంటావు అని అన్నాడు. మంచిగానే ఉన్నాడు. ఇక నైట్ మంచిగానే ఉన్నాడు. పండుగపోరు అన్నం వాళ్ళు అన్నారు, మేము అన్నాం. నైట్ మంచి 12 ఎంగలు వేసిపోయినట్టు వాళ్ళ ఇంటికి. 12 ఎంగలు వేసిపోయి అరిగాని తల్లి, అశోక్ గాడు, ఆనంద్ గాడు నలుగురు ఒక్క రూమ్లో కూర్చున్నారట. నలుగురు ఒక రూమ్లో కూర్చొని ఏ లెక్కలలో ఎంపాలా, ఏ తర్వేలో ఎంపితే కేసు బయటకు రాదు. అరే మేము అత్తం, నువ్వు కావాలుండు, నీ అత్త మామ పన్నరా లేదా, మనం నలుగురు పోయి చంపుదాం దాన్ని. అది చంపేస్తేనే మనకు మేనత్త పిల్ల ఉన్నది. అక్కడ 20 లక్షలు 30 లక్షలు పోస్తారు. ఎంత డబ్బు అంటే అంత డబ్బు ఇస్తున్నారు. 50 లక్షల ఆస్తి వస్తుంది, 2 ఎకరాల పొలం వస్తుంది, 4 ఎకరాల పొలం వస్తుంది. ఉన్నోళ్ళని చేసుకుంటే బత్తం, లేని వాళ్ళని చేసుకుంటే ఏం బత్తంరా. ఆయన ఇంత అక్కడ ఫిక్స్ అయింది. ఫస్టే ఫిక్స్ అయింది. కట్ట చేసుకొని పోతే అయిపోవు. నీ బిడ్డ కావాలంటే వీడియోలలో మొత్తం మా వాళ్ళందరికి బతులాడితే నేను ఇయ్యన్న. వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి మాట్లాడిరు, మా ఇంటికి వచ్చి మాట్లాడినా నా పిల్లని అన్న. అప్పటికి 3 నెలలు అయింది. అందరికి ఫోన్ చేసి తల్లికి, అమ్మ పోదందయ్య, పాప కావాలా, పోదందా అంటే అది దొంగ ఈడు మంచిది కాదు అద్దునంటే మందు తాగి ఆయన హాస్పిటల్ పడ్డాడు. 8 రోజులు ఉన్నాడు. 8 రోజుల తర్వాత మళ్ళీ ఫోన్ చేసిండు మా ఫ్యామిలీ అందరికీ. ఇక మందు డబ్బా తెచ్చుకున్నా, చెట్లలో అవ్వకున్నా చనిపోతున్నా, వయసమ్మ వల్ల నా పానం పోతుంది. ఈ జీవితానికి నేను నల్లగున్నా కర్రెగున్నా మీ వయసమ్మ నాకు ఇత్తలేరా, నేను జాదకపోతున్నంటే నేను మొగోన్నే కాదు, నా కుటుంబం అని అందరు ఇసబెట్టేస్తున్నా, నా అన్నదమ్ములు, నా తల్లి, నీ బిడ్డను అద్దంటారు, చేస్తా దాన్ని చంపుతా నన్ను చంపుతాంటారు. అంటే గసుంటి ఫ్యామిలీకి, దొంగ ఫ్యామిలీకి నేను ఇయ్యను. మా అన్న రవిడి 100 మంది ఉన్నారట రవిళ్ళానికి. వాళ్ళు ఎంతమందిని చంపిండ్రో వాళ్ళు ఇప్పుడు ఒక్కరు, నా బిడ్డను ఒక్కరిని చంపలేదు, సొంత తండ్రిని చంపుకురట వాళ్ళు. మొత్తం కొట్ల ఊరంతా చెప్తుంది. ఆ దొంగ లచ్చి అరిగని తల్లి
తండ్రికి ఊరేసి ఇంట్లోనే ఎంపి ఇంట్లోనే వారేసి మొత్తుకున్నదట. మందందరు చెప్తున్నారు మొత్తం వాళ్ళు వీళ్ళు కడ్లు బాగా కడ్లు. ఆ మ్యాటర్ నాకు తెలకపోయా. తెలక ఆయన కొడుకు మందు తాగినాక అయ్యో కలకలని మా అందరికి ఫోన్ చేస్తే అత్తమ్మ నేను అత్తున్నంటే నువ్వు నా ఇంటికి వస్తే మరి కదా ఉండదు, నేను నీకు అయ్యేలా నువ్వు మందు తాగినావు, ఏ గొంతలో వచ్చినా మళ్ళీ మందు తాగుతావు, మరి నా బిడ్డను చంపుతావు, నేను నీకు అని 10 సార్లు చెప్పంగా కూడా వచ్చిండు. అందరి కాళ్ళ మీద పడ్డాడు. కాలు మొక్కుతా దండం పెడతా, తప్పు లేదు, నేను తప్పు చెయ్యను, నేను మళ్ళీ మా వాళ్ళ ఇంటికి పోను, మీ ఇంటికనే వాడు ఉంటా, నువ్వు ఎంత ఇస్తే గంత అని నా ఇంటికాడ వాడు ఉండి చేసి 2-3 నెలల దాకా మంచిగా ఉన్నాడు. ఫస్ట్ 2 నెలలు అయినాక ప్రెగ్నెంట్ తీపిచ్చిండు. ప్రెగ్నెంట్ తీసినాక మళ్ళీ ఆయనతో నా బిడ్డ నాకు చెప్పలేదు, నెల అయినాక చెప్తే నేను బేరిచ్చిన, చిన్నగా బేరిచ్చిన, పెద్దగా బేరిస్తే ఏమన్నా చేసుకుంటాడు. ఏమంటే చిన్న పిల్లని ప్రెగ్నెంట్ తీపిచ్చిన అత్తమ్మ, చిన్న పిల్లని ప్రెగ్నెంట్ తీపిచ్చిన అంటే మళ్ళీ సరిచినప్పుడు తప్పు చేయకన్నా సరే అన్నారు. మళ్ళీ ప్రెగ్నెంట్ అయింది. ప్రెగ్నెంట్ అయినాక ఆయన ఇక మళ్ళీ మా సిటీతో ఏమన్నాడు, కట్నం పోయామని మీ అమ్మని, కట్నం పోయామని అంటే బండి కొనిచ్చిన సార్, నాకు ఉన్నంతలో పెడతా, నేను బండి కొనిచ్చిన, ఈ ఇంట్లో అమ్ముకున్నా, నేను ఇప్పుడు ఇంట్లో లేను, ఇప్పుడు పోతే 29 తారీఖు నేను వెళ్ళిపోతున్నా, ఇంట్లో అమ్ముకున్నా. అయితే పిల్లల బాకి బాగుంది, వీళ్ళ బాకి ఉన్నది, నా బిడ్డకి 7 రూపాయలు పోయేలా గుడిసేసుకున్నా నా భర్త, వీళ్ళకైతే అప్ప చెప్తా అని నా పిల్లలకు కూడా పాపం వాళ్ళకి సరి 2-3 లక్షలు అప్పేసిన, 5 లక్షలు కాదు సరి 10 లక్షలు అప్పేసిన. ఇంట్లో అమ్ముకున్న మొత్తం 50 లక్షల రూపాయలు అప్పు చేసుకొని ఇంట్లో అమ్ముకొని వాళ్ళకి 7 రూపాయలు పోయకుంటున్నా తాగు కొనిచ్చినాడు. 12 లక్షల రూపాయలు పెట్టి తాగు కొనిచ్చిన. కొడుకు ఏం చేసిండు, ఇక అన్న అయిపోయినాయి, ఇంత చిన్నగా లొల్లి పెట్టుకుంటా, నాని నీకు ఏం కావాలంటే నాకు డబ్బు కావాలన్నాడు. వాళ్ళు చెప్పారు నీకన్నా మా అన్నదమ్ములు చెప్పారు డబ్బు అయితేనే నీ బిడ్డని నా ఇంట్లోకి రానిస్తా, నీ బిడ్డ మా ఇంట్లోకి రానిస్తారట, లేకపోతే చంపేస్తారంట. అంటే అబ్బాయి ఇది 7కి వస్తుంది అనుకున్నప్పుడే 7కి వస్తుంది, దయచేసి అల్లుడు కూకుండా పెట్టిన దరదగడ పోన్రి నువ్వు వెళ్ళిపో, నా బిడ్డ నీకు తోలంప అంటే ఇది ఒక రోజు తోలకపోతే మా అమ్మ దగ్గరికి చూడు ఇంకా అని నా బిడ్డను తోలుకొని పోయినాడు అత్తగారింటికి. పోయినాక ఈ ఇద్దరు కూర్చొని అత్తమ్మ లొల్లొద్దు గొడవద్దు అందరం కలిసిమెలిసే ఉందాం, ఇక మనకు నేను ఈడికి వస్తున్నా, ఒక రూమ్లో సామానంతో ఒక రూమ్లో పెట్టుకో, ఈడికి వస్తున్నా అంటే సరే అన్నది. వాళ్ళ అత్తమ్మ కిచెన్లోకి అయింది, కారం పొడి డబ్బు తెచ్చింది, మొక్కనికి కొట్టింది, నా బిడ్డ మొక్కనికి కొట్టి పొట్టు అదే రోజు చంపుతుంది నా బిడ్డని. ఆనంద్ గడు కూడా ఉరికొచ్చిండంట, ఎయిరా సంపుర్రా ఇదే సంచురా సంపుర్రా ఆనంద్ గాడు అశోకు గాడు ఇదే సంపుర్రా అనే వారికి నా బిడ్డ జడాయించుకొని ఒక పిల్లని తోలుకొని పోయింది. జడాయించుకొని బయటకు వచ్చినాక ఆయన అబ్బా నా మీద ఎడబడుతుందో అని అరిగాడు మొగానికి నీళ్ళు కొట్టి ఏకదం బండి ఎక్కించుకున్న చిన్న ఇంటికి, నా మీద ఎడబడుతుందో ఇది కొంచెం మ్యాటర్ మందికి తెలిసేటట్టే ఉన్నది, లోపల ఎంపితే మంచిగా ఉండు. కానీ ఇప్పుడు ఒర్రింది పిల్ల, మందందరూ బయట ఉరికొచ్చిరాడు, తోలుకొని వచ్చిండు. వచ్చి నా కాళ్ళ మీదనే పడ్డాడు సార్. మా అమ్మ కొట్టింది, సడన్గా కిచెన్లోకి పోయింది, కారం పొడి కొట్టేదాకా నాకు తెలియలేదు. అత్తమ్మ దండం పెడతా కాలు మోకుతా, మళ్ళీ సార్ నేను బోనిగా మీ ఇంట్లోనే పడి ఉంటా, తప్పైంది నన్ను క్షమించు, నేను మీ యాసమ్మని ఇంటి గుండా పోయి కొట్టిపించినట్టు అయిపోయింది, మళ్ళీ సార్ నేను బోనిగా ఈ ఇంట్లోనే ఉంటా, కానీ కట్నం ఎన్నడు పోతామంటే ఒక 5-6 ఏళ్ళు 10 ఏళ్ళు లాగు, ఇప్పుడు ఉన్నాయన్నీ బాగులు తీసి పెడితే కొంపనే అమ్ముకున్నా, నాకేం దిక్కున్నది, నా పిల్లలు వెళ్ళిపోయారు ఇంట్లోకి వెళ్ళి, పని దొరకక పాట దొరకక వైజాగ్లో ఒక్కోడు హైదరాబాద్లో ఒక్కోడు కిరాయిలు కట్టుకోలేక చేస్తుర్రు, ఇలా పోతే 100 రూపాయలు దొరుకుతున్నాయి, లేకపోతే లేదు. ఇక నేను అబ్బా నువ్వు ఏమో వేసేటట్టున్నావు, నువ్వు దయచేసి వెళ్ళిపో, నా బిడ్డని సేపెట్టి వెళ్ళిపో, నువ్వు చంపడానికి తోలకపోయినావు నా బిడ్డని అంటే అత్తమ్మ మళ్ళీసారి పోతున్నంటే నువ్వు నన్ను నిలగొట్టి ఇంట్లోకి వెళ్ళి అని అన్నాడు. సరే తీయని సప్పుడు అంటున్నా. అది ఫోన్ చేసింది, అవునే ముడుతున్నావా ఇయ్యల సాన్స్ తప్పిపోయింది నీ బిడ్డది, 3 రోజుల వరకు నీ బిడ్డని వేసేస్తా, 3 రోజుల సాన్స్ నీ బిడ్డకు అన్నది. నాకు ఫోన్ చేసింది, వాళ్ళ అన్నదమ్ములు ఫోన్ చేసిర్రు 3 రోజులకే సాన్స్ చంపి పారేస్తా, నేను రికార్డు పెట్టుకోలేను, నాకు రికార్డు పెట్టుకుంటూ తెలియదు, ఎక్కడ చదువుకోలేను నేను. అయితే మళ్ళీ అదే రాత్రి నా బిడ్డకు ఫోన్ చేసి దొమ్మ జోగి నేను ఎక్కడ దానివే నేను ఎంపేస్తా రికార్డు, మీరు అందరు విన్నారు కదా సార్ ఫోన్లలో ఆ రికార్డు, నా బిడ్డ పెట్టుకుంది రికార్డు, అమ్మకి ఇట్లా అంటుంది అన్నది. నాకు భయం పడుతుంది, అట్లనే భయం పడుతుంది, అరే మరి ఇట్లా మీ అమ్మకి ఇట్లా అంటుంది ఏంది, చంపేస్తా అంటుంది, మరి దయచేసి నీకు కావాలంటే వెళ్ళిపో, కావాలంటే వెళ్ళిపో కానీ నువ్వు నా ఇంట్లో ఉండుడద్దు, నీ కుటుంబం నా పిల్లల్ని చంపుడద్దు, నా బిడ్డను చంపినట్టు నన్ను కూడా చంపుతారు. ఇక మీరు ఎటేటో సైకో ఉన్నారు, మీరు ప్లాన్ మీద చంపుతారు, సైకో ఏం కాదు, మీ అన్నదమ్ములు గుణాలను పట్టుకొని తిరుగుతారు, ఫుల్ సపోర్ట్ ఎమ్మెల్యే అంటుర్రు, ఎమ్మెల్యే సపోర్ట్ తప్పులు చేస్తే ఎమ్మెల్యే సపోర్ట్ చేయడు, ప్రతి ఒక్కళ్ళు ఎవరైనా సరే నేనైనా సరే ఎవరైనా సరే మనిషి న్యాయంతోనే మాట్లాడాలి, దేవుడు కూడా మనం క్షమిస్తుంది. లాని దొంగని సేరదీసి ఇది తప్పు కాదు ఒప్పు కాదు తప్పేసిన వాళ్ళని సేరదీస్తే మాత్రం సారు అది దయచేసి అది మంచిది కాదు. అదే రోజు
ఇక సోమవారం అంటే 3 రోజులు సాంచి ఇచ్చిర్రా 3 రోజులు అయినాక 3 రోజులే వాళ్ళ అమ్మల ఇంటికి ధర పడుతుండు కరెక్ట్ 12 గంటలకు పోతుండు సారు నేను కనిపెట్టినా నా బిడ్డ లేచింది అమ్మ ఇట్లా పోతుండమ్మా అని అంటే 3 గంటల దాకా ఆడు ఇంటికి పోయి వచ్చేదాకా కూర్చున్నా నేను ఇదే సోపల మీద కూకున్నాం నా బిడ్డ నేను ఆడు 3 గంటలకు వచ్చిండు అంటే ఎట్లా చంపాలా అని ప్లాన్ చేస్తారు ఆ ప్లాన్ సంగతి నాకు అర్థం కాలే అయితే ఎందుకైనావు నాని అంటే అమ్మ బాధపడుతుంది అనిపోయినా నేను పోతే నేను కలిసి పన్నులం అవుతుంది మళ్ళీ నీ అప్పుడు మంది లేకపోతే అమ్మ ఎడుతుంది అనిపోయినా నా అమ్మతో నేను మాట్లాడుకోవద్దు అత్తమ్మ అంటే మాట్లాడుకున్నా నేను అమ్మకు దూరం చేసేదని కాదు నేను కూడా అమ్మనే కదా కుటుంబంకు దూరం చెయ్య మీరు ఇల్లు కట్టుకున్నాక కూడా మీ అమ్మని జాదుండ్రి మీరు 3 అన్నదమ్ములు ఉన్నారు కదా మనిషికి ఏడాది జాదుండ్రి నీ దిక్క ఉంటే నువ్వే యాదుకో నీ అమ్మ గురించి తప్పుగా మాట్లాడాను నాన్న గురించి తప్పుగా మాట్లాడాను అని అంటే అత్తమ్మ నీయాసుంటే అత్తమ్మ నాకు దొరకది అని అన్నాడు సరే అనుకుని సప్పుడు అంటున్నా సోమవారం రాత్రి మేము బయట కూర్చున్నాం సార్ ఆడు ఆలోచించుకున్నాడు బాగా నా బిడ్డ అని కొంచెం నవ్వుకున్నాం నా బిడ్డ నవ్విపించిందని అతను మాట్లాడింది సారు మాట్లాడింది నవ్వింది తులివింది కొంచెం కూసున్నాం 10 అవుతుంది అమ్మ నిద్ర వస్తుంది నేను పడుకుంటా అన్నది సరే అమ్మ పడుకోపో అన్న అది ఆ రూమ్లో అన్నా నేను ఈ రూమ్లో అన్నా పన్నాక ఆయనతో అక్కడ కరెక్ట్ 11 ఏంగను 12 ఏంగను మళ్ళీ కొట్లంతా తెలిసే మొత్తం సీసీ కెమెరాలు అన్నీ పడ్డాయి సీసీ కెమెరాలు మొత్తం పడ్డాయి ఫుల్ కళ్ళు తాగిండు ఇక ఏం చేసిండు ఇక్కడ మామూలు సీసీ కెమెరాలు అరిగానికి తెలుసు అబ్బా ఇట్లయితే నడది ఇట్లా మనం ఎట్లా రావాలి అన్నదమ్ములు సేమలకి రాన్రి ఆ దారి తెలిసే సేన్లు కూడా మనకి తెలిసే నా బిడ్డ అన్నీ ఇప్పించింది ఆయన అన్నదమ్ములకి చెప్పిండు అన్నదమ్ములు ఏమన్నారంటే అరే మనకు ఎంబీలు గుర్తు మనకు రైడ్ సపోర్ట్ బాగున్నది మన కుటుంబం అంతా వేనే కానీ మనకు సపోర్ట్ ఉన్నోళ్ళు మనం మాత్రం 3 రోజులలో ఇడిపించుకొస్తారు నేను మొదటిదాకా కేసు ఓనియను పెద్ద కేసు వేయనియను రవిడోళ్ళు మనకు సోపతున్నారు పెద్ద అల్లలో తిరిగినాం వాళ్ళంతా నాకు సపోర్ట్ ఉంటారు మన 4 అన్నంగా వీజిగా పట్టుకొస్తారు నువ్వేం టెన్షన్ పెట్టుకోకరా తమ్మునికి పుల్లు బలం ఇచ్చిండు 4 ఇంటికి వచ్చారు నా బిడ్డని చంపేసి పేరుసారు 4 మీరు అనుకుంటే 4 వచ్చిరని ఆబద్ధం పడుతుందని అనుకోకుర్రి కన్ఫంగా ఇల్లు 4 చంపిరు ఈ రిపోర్ట్లో కూడా వెళ్తుంది ఈ రిపోర్ట్లు కూడా తాయమాయి చేస్తే కూడా మంచిగా ఉండదు రిపోర్ట్లు కూడా తాయమాయి చేస్తారట రూపాయలు లంచాలు కడితే కూడా తాయమాయి చేసే మనుషులు ఉన్నారట నాకు చాలామంది అంటున్నారు నేను ముఖం పట్టుకుని అనలేను కానీ రిపోర్ట్లు బాగా వాళ్ళందరూ ఎల్లంగా కూడా వాళ్ళందరూ పెట్టకుంటే ఒక్కోలే పెట్టి తాయమై చేస్తారంట అసలు రిపోర్ట్లు వాడితే మాత్రం అసలు తప్పులు చేస్తే మాత్రం వాళ్ళ కూడా ఫ్యామిలీ ఉన్నది నా బిడ్డకు న్యాయం చేయాలని కోరుకుంటున్నా నా చేతికి అంటారు కదా చట్టం అంటారు కదా అదే చట్టం ఊరి శిక్ష చేయాలన్న ఊరికి నేను కోరుకునేది ఇది ఒకటే ప్లాన్తోనే నా బిడ్డని ఆగిరి రూపంలో కాళ్ళు మొక్కిందట సంపకు వెళ్ళిపోండ్రి మా అమ్మ నన్ను బతికించుకుంటుంది నేను అమ్మ లేని బతకలేను అమ్మ నేను లేని బతకలేదు నేను యూట్యూబర్ని నన్ను కలకలు చేయకు అరే నువ్వు వెళ్ళిపోవాలి నన్ను చంపకు కొన ఊపిరి ఉన్నది నా అమ్మకు బతికించుకుంటుంది అంటే చంపితే పూర్తిగా చంపుతా గుచ్చి చంపుతా నీ నోట్లోకి నా అమ్మ నా పిలిపి వెళ్ళొద్దు నీ ఫ్యామిలీ పెద్దగా ఉంది నీ అన్నదమ్ములు బాగున్నారు నువ్వు చంపుతావంటే నా మ్యాటర్ అంతా చెప్తావు నువ్వు నాకు చంపి 4కి తలుపులు కొట్టినా సార్ 4 గంటలకు లేచి నేను తలుపులు కొట్టాక కూడా తలుపులు తీయలేడు సిట్టమ్మ అని అంటే నా సిట్టమ్మ నోరు లేదు అరిగడ ఏమంటాడు గుర్తేనా సిట్టి ఊక జాంతరం ఆడకు పండుకో సిట్టి అని కిలికిలి నవ్విండు ఉండి సిట్టి అని వారికి అయ్యో ఇది జాంతరే ఉన్నట్టుందని నేను అనుకున్నా కానీ సంపుడు మాత్రం 4 బరాబరి చంపిరు 4కి ఉరి శిక్ష పడాలా అలాని ఒక్కళ్ళని కూడా ఎసబెట్టద్దు అయ్యా ఒక్కడే చంపిండని కేసు ఒక్కరి మీదకి నెట్టద్దు 4 చంపిన కేసు ఇది ఇడేం చేసిండంటే అరే నువ్వు 3 వెళ్ళిపోతాం నువ్వు ఒక్కొని ఉంటే నువ్వు ఒక్కని మీద పడుతుంది 4 దొరికినామా మళ్ళీ 4 మీద పడుతుంది కేసు అని చంపినరు నా బిడ్డని సంపుడు 4 చంపిరు వాళ్ళు వెళ్ళిపోయినరు ఈయన ఒక్కని ఇంట్లో పోకుండా పెట్టిపోయారు ఆ కేసు ఈడొక్కని మీద వేసుకుంటుండు 4 మీద ఎత్తే మనం వెళ్ళాం కదా రూపాయలు జరిపోవు కదా మళ్ళీ పెద్ద కేసులు పడితే ఎవరు ఇడిపోయాలి 4 అంటే అని 4 ఎంపీరు బరాబరి గట్టిగా సేరిగా తీసుకొని మీరు ప్రతి ఒక్కరికి చెప్తున్నా ఇప్పుడు గిన్నె 8 రోజులు అవుతుంది 8 రోజులు అవుతుంది రేవంత్ రెడ్డి సార్ కూడా ఈ వీడియోలో పోతుంది ముఖ్యమంత్రి గారికి ఈ వీడియో పోవాలా ఆయన ఎత్తలేడు మా ఇంటికి ఇక్కడ రాడా మేము అందరికీ సపోర్ట్ మేము ఉంటున్నాం కదా అందరికి సపోర్ట్ ఉంటేనే కదా ఎంపీలు అవుతారు ఈ సపోర్ట్ అంతా అందరికి ఉంటుంది కదా అందరు న్యాయం కరెక్ట్ మాట్లాడాలి ఎంపీలు సార్కు దండం కవితమ్మకు దండం కేటీఆర్కు దండం అది ఇంకా అమ్మ ఉన్నది ఆమె పేరు ఉండే సీతక్కకు నమస్కారం పవన్ కళ్యాణ్కు నమస్కారం
మెట్పే ఎంపీలు గారికి నమస్కారం, అది నిజం ఇప్పుడు జగిత్యాల ఎంపీలకి నమస్కారం. ప్రతి ఒక్కరికి మొక్కుతున్నా, నాకు ఏ న్యాయం జరుగుతలేదు, న్యాయం జరగాలని కోరుకుంటున్నా. ఎస్పీలకు, డిఎస్పీలకు, పోలీసు వాళ్ళకు అందరు కోరుకుంటున్నా. ఈ పంచాయతీ పెద్ద ఇది, ఎందుకంటే మర్డర్ కేసు పెద్దది కాబట్టి నా బిడ్డకు అన్యాయం చేసిరు కాబట్టి రాష్ట్రం అంతా చేతులెత్తి మొక్కుంటున్నా. నా బిడ్డకు అందరు పానే ఉన్నారు, ఈ అమ్మకు పానం ఉన్నంత రాష్ట్రం మీద ఎవరికి లేరు. అంత రాష్ట్రం మెచ్చింది నా బిడ్డని. వీళ్ళకి ఏమైంది అయ్యా, నా బిడ్డను చిన్నపిల్ల అయ్యా, తప్పు చేస్తాను అతను ఎప్పనుంటివి. చిన్న పిల్లలు 56 ఏళ్ళు వయసు వచ్చిన వాళ్ళు ఎంపిపోయారు. నాకు న్యాయం చేయాలా, వాళ్ళందరూ నా ఇంటికి రావాలా. ఈ కేసు బాగా డేంజర్గా నడాలా, వాళ్ళకి ఉరి శిక్ష వేయాలని కోరుకుంటున్నా. వేయకపోతే మాత్రం నాకు అన్యాయం చేసినట్టే, మీకు న్యాయం రానట్టే. వాళ్ళ కుటుంబం నలుగురిని చంపాలా, ఒక్కరికి కూడా ఉరి శిక్ష తక్కువ వేయద్దు, ఒక్కరికి వేయద్దు, నలుగురికి వేయాలా, నలుగురిని చంపాలా. ఈ రాష్ట్రం అంతా 2 రాష్ట్రాలకు పోతుంది. భూమి పుట్టిన కాడికి పోయింది నా బిడ్డ, వాళ్ళంతా ఏడుతుర్రు. వీళ్ళందరికీ న్యాయం చేసేటోళ్ళు కొంచెం అన్న ఉండాలి కదా. నా న్యాయం ఏది, నేను ఎట్లా బతకాలా? ఈ అమ్మ పెద్ద లెవెల్ ఈమెది. ఈమె వల్లనే నేను బతున్నా. నా మౌనికి కూడా కళ్ళు పెట్టిస్తున్నది. ఇప్పుడు ఎవరు సాయం చేయాలా? నాకు ఎవరి బలం ఉండాలా? సంపాదించిన తల్లి పోయినాక నా కాలు చేతులు ఇప్పుడు నేను చచ్చేంతకాలం నేను లేస్తానా? ఈ అల్లరకు నేను లేస్తానా? తల్లి లేస్తుందా? నా మొగుడు లేకపోయా, నా మౌని కళ్ళు పోయా. నాకు న్యాయం చేయాలా. రేవంత్ రెడ్డి సారుగా ఎమ్మెల్యే కూడా మా ఇంటికి రావాలా, సీతమ్మ కూడా రావాలా, కేటీఆర్ రావాలా, పవన్ కళ్యాణ్ సార్ కూడా రావాలా. నాకు న్యాయం చేయాలా. నలుగురికి మాత్రం ఉరికి శిక్ష పడాలా. ఇదొక్కటి న్యాయం నాకు. మీకు ఇప్పుడు పోలీసులు ఏమన్నారు? ఇక్కడ ఉన్న డిఎస్పి రాములు గారు కొంత విజన్ ఉన్న వ్యక్తి, మంచి ఆలోచనలతో ఐడియాలజీతో పనిచేస్తారు. మీకు ఏం చెప్పిండమ్మా వచ్చి? ఏం చెప్తలేరు, చేస్తామంటారు సారు. ఏం టెన్షన్ పెట్టుకోకు, నీకు న్యాయం చేస్తాం, తగిన శిక్షను వేస్తాం. తగిన శిక్ష సారు, కుక్కని పందిని చంపితే తగిన శిక్ష వేయండి. మనుషులు సార్, వీళ్ళు మనుషులు. అదే మరి నేను చెప్తున్నా, శిక్ష ఎత్తామని అంటారు కదా, అదే శిక్ష నాకు వేయండి. నేను వాళ్ళ నలుగురిని మళ్ళీ ఈ మాట అంటేనేమో ఈ మాట అనొద్దు అంటారు సారు. మరి వాళ్ళ నలుగురిని నేను గౌరవించాలా, చట్టాన్ని గౌరవించాలని ఈ న్యాయాన్ని చట్టంకి చెప్తున్నా. ఆ చట్టం చేతుల్ని పెట్టుకొని నేను చంపుతాను, నేను అంటలేను. ఇప్పుడు అన్నగావచ్చు అన్ని వీడియోలల్లా, ఇప్పటి నుంచి అనను. చట్టం అలా గురి శిక్ష వేయాలి. అలా నలుగురని చంపితేనే నాకు న్యాయం చేసినట్టు. చివరిగా చిట్టమ్మ మీతో ఎప్పుడు మాట్లాడినాం? సాయంత్రం 10 గంటలకు చిట్టమ్మ సోమవారం సాయంత్రం 10 గంటలకు మేము బయట కూర్చున్నాం. నా దగ్గర ఇక్కడ అన్నది చిన్న కోడలు చిన్న వదినకు ఫోన్ చేసింది, పెద్ద వదినకు ఫోన్ చేసింది, చిన్న పిల్లలతో నవ్వింది. నాకు చిన్న పొట్ట పెరుగుతుంది, ఇలా పాప ఉన్నారు సానియా, నా కొడుకు పుడితే 2 బిడ్డలు నా కొడుకుకి వేసుకుంటుంది. నా చిన్న కొడుకుకి 2 బిడ్డలు పుట్టిర్రు, నా పెద్ద కొడుకుకి బిడ్డలే. వాళ్ళకి పని లేక పాటలేక వాళ్ళు ఒక్క సాగు చేస్తుర్రు. ఈ పిల్ల నవ్వుకుంటా, నేను చేస్తా మిమ్మల్ని, నేను యూట్యూబర్ని అవుతున్నా, మిమ్మల్ని అందరిని బతికిస్తా, చిన్నోని కూడా బతికిస్తా, చిన్నోని దేశం దోలంపుతా, మీరు ఏం టెన్షన్ పెట్టుకోకూర్రి. నేను కూడా లేతే మాత్రం నా ఇంటికి నేను సపోర్ట్ ఉంటా. నేను బాగులు తెంపుతా, అప్పులు తెంపుతా, అన్నదమ్ములకు సహాయపడతా, తండ్రికి కన్ను పెట్టిస్తా అని ఆ రాత్రి ఆడ మాట్లాడింది. ఈ హరిగాడు కూడా ఇంటుండు. మా ఈయన కూడా సిట్టి, నా కళ్ళు పోయిన సిట్టి, కళ్ళు పెట్టి ఎల్బీ ప్రసాద్ హాస్పిటల్కి పోతే ఆపరేషన్ చేస్తే నా మౌన్ కళ్ళు 2 పోయినాయి. గింతంత ఒకటి సిగ్నల్ కనిపిస్తుంది, అది 4 రోజులైతే ఆయనతో పోతుందట. అదే శివర్ మాటలు. మళ్ళీ పొద్దులలో ఎత్తే సేవమైంది. గవే శివర్ మాటలు సారు. దయచేసి దండం పెడతా, కాలు మొక్కుతున్నా. నా బిడ్డకు ఫ్యాన్స్ ఎంత పబ్లిక్ ఉన్నారో వాళ్ళందరు కాలు కూడా నేను మొక్కుతా. వాళ్ళకి అన్ని కోటి దండాలు నేను పెడుతున్నా, రాష్ట్రం అంతా దండం పెడుతున్నా. నా బిడ్డకు న్యాయం చేయాలి, అందరు సపోర్ట్ ఉండాలా, వాళ్ళకు ఉరి శిక్ష వేసేదాకా అందరు పట్టుబట్టాలని కోరుకుంటున్నా. నాకు నా బతుకు లేకపోతే ఈ అమ్మకు వాళ్ళు న్యాయం చేయకపోతే మాత్రం నేను ఎన్ని సంవత్సరాలు కూడా మొత్తం పోలీస్ స్టేషన్లో కూకుంటాను. నలుగురిని చంపితేనే నేను ఇంటికాడ ఉంటా. అలా నలుగురిని చంపకపోతే మాత్రం నేను ఎక్కడ మొదటి దాకా పోతాను, నా పానం పోయినా సరే. నలుగురు బాగా డేంజర్ సార్. వాళ్ళు మొగన్ని చంపుకున్నది అరిగని తల్లి. వాళ్ళకు నలుగురికి శిక్ష వేయాలని కోరుకుంటున్నా. ప్రజలందరికీ చెప్తున్నా, వాళ్ళకు రవిడిగాళ్ళు ఉన్నారట, గుండగాళ్ళు ఉన్నారట, ఎంపీలు సపోర్ట్ ఉన్నారట. ఇప్పుడు గుండగాలు కూడా సపోర్ట్ చేయొద్దు. అది ఆనంద్ కానీ అశోక్ కానీ వాళ్ళని దోస్తులైనా క్షమించద్దు. వాళ్ళకి ఎవడు సపోర్ట్ ఇవ్వకుండ్రి, పోయాలని బెలి మీద దేకుర్రి. మీరు పాపం కట్టుకుంటారు, మీరు ఆగం అవుతారు. వాళ్ళని తెత్తారంటే పాపత్కులను తెత్తారంటే వైకిళ్ళ సార్ కూడా చెప్తున్నా, దోస్తులకు చెప్తున్నా, ఎమ్మెల్యే సార్కు చెప్తున్నా. మధ్యలో ఏమైనా సపోర్ట్ ఉంటారు చూడు, పేర్లు తెలియదు నాకు. కానీ అరిగానికి అయినా కానీ, లచ్చికైనా కానీ, అశోకు ఆనంద్ కానీ భూమి మీద ఎవరు సపోర్ట్ చేయొద్దు, బెలి మీద దేవద్దు. అయితే సత్తరా అందులోనే అవని, తీత్తరా ఉరి తీయని,
వాళ్ళు బయట కంటికి కనిపించద్దు, ప్రజలలో తిరగద్దు, వాళ్ళు బరాబరి యావాలని కోరుకుంటున్నా. బరాబరి పాపత్కులు అయితేనే వాళ్ళని బయటకు తీసుకురావాలి. పాపత్కులు అయితేనే వాళ్ళకి పిల్లలు జల్లలు లేకపోతే నా శిక్ష నా సొంత పిల్లలు ఒడగొట్టుకున్న వాళ్ళు అయితేనే వాళ్ళని ఆనందగాన్ని అశోక్ని లచ్చిని అరిగాన్ని పాపత్కులు అయితేనే వాళ్ళని బయటకు తేవాలా. న్యాయం నా అక్కడ నడలని చెప్తున్నా, లాయర్లకు కూడా నమస్కరించి చెప్తున్నా. రూపాయలకు మీరు మోసపోకుర్రి, లంచాలకు మోసపోకుర్రి. ఏ పెద్ద పేదవికి కన్నా 4 రూపాయలు ఇస్తే మీరు లొంగకుర్రి. అంతా బ్యాంకులో పెట్టినవాట అమ్మ, ఏం లేకుండా అమ్మేసినవాట. ఏందమ్మా ఏంది మొత్తం బంగారం అంతా నాశనం చేసుకున్నా, అమ్ముకున్నా. ఇండ్లు 29 తారీఖున రా అని ఇంట్లోకి వెళ్ళిపోతున్నానా, దొంగ ఆవతలు ఆడుతున్నానా, దొంగ నాటం చేస్తున్నానా. ఇండ్లు అమ్మి మొత్తం నా పిల్లలకు బాగులు అప్పులు బాగా అయినాయి అని ఇండ్లు అమ్మినా కానీ ఇంకా 50 లక్షల బాగు ఉన్నది. ఆ బాగులు ఇప్పుడు ఇలా తీసిన బాగు 20 లక్షల దాకా పెట్టినా. మన అరిగానికి 4 లక్షల రూపాయలు హాస్పిటల్ పాలన పెట్టిన అని తక్కువ పెట్టినా సార్. తాపకు 10, 20, తాపకు 10 ఖర్చులు మొత్తం నేనే వేసినాడు. 100 రూపాయలు పని చేయలేడు. ఆడింట్లో ఉంటే నేను పూలు పెట్టి సాధిన. ఆ బాగులు ఇప్పుడు మనం 10, 20 లక్షలు తీస్తాం, ఆఖరికి లెక్క గింత అవుతుంది. తీసినప్పుడు లెక్క దొరుకుతుందా? నా బాధలు మీకు తెలుతలేవు. నా దొంగ మాటలు అట్లా అనుకోకూరు సారు. దండం చెల్లె ఈ ఫోటో ఎప్పుడు దిగిందమ్మా చివరిగా? ఇగో ఈ ఫోటోవా, అదేమో లగ్గం ఫోటోవా. ఇక ఇదేమో అదేమో ఫంక్షన్ అయినాడు దిగింది. ఫంక్షన్ అయినాడు దిగింది. ఫోన్లో ఇల్లు మొత్తం ఇల్లుని ఫోన్లో అలగిలే తీసి కట్టించారు సారు. దండం పెడుతున్నా, కాలు మోకుతున్నాను. నా బిడ్డ లేకపోతే నేను చచ్చిపోతున్నాను. నాకు శ్వాస వెళ్తలేదు, నా కాలు చేతులు పడిపోతున్నాయి. అది లేని నా బతుకు లేదు. నా ఇల్లు అమ్ముడు వేయింది. నా బిడ్డను బతికేలా, నాకు న్యాయం చేయాలా. వాళ్ళకు ఉరి శిక్ష ఎత్తనే నేను సైలెంట్ ఉంటా. ఏ ప్రజలు కూడా భూమి మీద ఎవ్వరు ఎంత సపోర్ట్ పాన దోస్తులు కూడా అశోక్ అరిగాన్ని ఆనంద్ కానీ అలాని ఎవ్వరు ఇడిపియద్దు. ఎవ్వరు ఎంత పెద్దోళ్ళు కూడా ఎంబిల్ సార్ కూడా మొత్తం వీళ్ళందరూ మాట్లాడితే ఇలా గురికి శిక్ష పడదా? ఒక్క ఫోన్ మీద పడుతుంది. ఇసుంటి ఇస పురుగులు ఎందుకు సార్? ఇసుంటి ఇస పురుగులు ఎందుకు? వాళ్ళు ఎత్తనే ఈ దినంలా రేపు ఇంకా వేరేటోళ్ళు యావరు. వీళ్ళని చంపితే మళ్ళీ నా అసలు తల్లి బిడ్డల్ని చంపరు. అందుకు వీళ్ళని చంపాలని కోరుకుంటున్నా. ఇగో రాష్ట్రం అంతా మొక్కుతున్నా. నా బిడ్డకు న్యాయం చేయాలని మొక్కుతున్నా. ముఖ్యమంత్రికి మొక్కుతున్నా. వాళ్ళందరూ వచ్చి నాకు సాయం చేయాలి. ఇది పరిస్థితి. నా బిడ్డకు న్యాయం చేయాలి. నా చిట్టి అలియాజ్ వైష్ణవి మనం చూపెట్టచ్చు. పరిస్థితి చాలా బాధాకరమైన అంశం. ఫోటో మీద విలపిస్తున్న దృశ్యం ఆర్టీవీ చూపెడుతుంది. తల్లి కన్నీటి పర్వమవుతున్న యథార్థ గాథను ఆర్టీవీ చూపెడుతుంది. అయితే ఈ బాధ ఎవరికి రావద్దు. ముఖ్యంగా కన్న తల్లిదండ్రులకు అత్యంత బాధాకరమైన అంశం ఇదే. ఆ బాధ ఏంటంటే బిడ్డ చనిపోవడం, కొడుకును ఒకవేళ చనిపోతే తండ్రి భుజాల మీద మోయడమే అత్యంత బాధాకరమైన అంశమని పెద్దలు చెబుతుంటారు. అదే అంశాన్ని తల్లి కన్నీటి పర్వమవుతుంది. అమ్మ ఏంటమ్మా అంటే ఇంత దారుణానికి ఒడిగట్టిన టైంలో 3 నెలల ముందు ఎప్పుడన్నా ఇటువంటి గొడవలు జరిగిందా? మా ఇంట్లో గొడవలు కాదు, వాళ్ళ ఇంట్లో గొడవలే. ఇసబెట్టు కట్నాలు తెస్తుందిరా, కట్నం తెస్తుందిరా. మేనమడదలు మాట్లాడినరా, నీకు మేనమడదలు నాకు మేనగోడలు, మన కుటుంబం పిల్ల చేసుకుంటే మనం పేరు కలుస్తాం. ఇసబెట్టు అని అంటే ఈడు నమ్ముంగడు ఏమని నటించిండు. అత్తమ్మ నువ్వు ఎంత ఇత్త గంత అత్తమ్మ, అందమైన పిల్ల దొరికింది నాకు గంతయ్యాలు. నా మొఖానికి నీ బిడ్డని ఇచ్చేదే కాదు, అందమైన పిల్ల నువ్వు ఇచ్చినావు నాకు గంతయ్యాలన్నాడు. మళ్ళీ నా బిడ్డ దగ్గరకు ఏమో మీ అమ్మని కట్నం పోయామను, నాకు పొలాలు ఇస్తారంట అంటే మా చిట్టి కూడా మరి పో అరే నువ్వు అద్దు నిన్ను నన్ను ఇసబెట్టిపోరి, నేను ఇటుకు చేసుకుని బత్తా. నా అమ్మని నన్ను అయితే కలకలు చేయకు, నాకు రూపాయి పోయకు. నువ్వు ఎట్లా వచ్చినావు అట్లా వెళ్ళిపో కానీ ఊకి రద్దు పెట్టకని మన నా బిడ్డ కొర్రుడు పడది. అది ఎక్క ఎవరితో వర్రది, ఎవరితో స్నేహం చేయది, వీటి బుద్ధి అందరు నవ్విపిస్తుంది, సంబరంగా వస్తుంది. నాసుంటి బిడ్డను చంపిండు. ఇసుంటి గతి వాళ్ళకు రావాలా, కాలు మోకుతా, దండం పెడతా. యూట్యూబర్లు అందరికీ నా బిడ్డ వీడియోలు చూసి అందరికీ అలా కాలు నన్ను ఎత్తలు పోసుకుంటా. నా బిడ్డకు న్యాయం చేయాలి, వాళ్ళకి ఉరి శిక్ష చేయాలి. వాళ్ళని ఒక్కళ్ళని కూడా వదలొద్దు. ఈ వీడియో కాదు ఎన్ని సంవత్సరాలు రారు మీరు, నేను ఇంకా 10 సంవత్సరాలు వచ్చినా కానీ వాళ్ళు బయటకు వచ్చేదాకా ఇదే మాట మాట్లాడతా. ఏ శిక్ష ఎత్తారో వాళ్ళ పానం పోయి శిక్ష ఎత్తనే నేను సప్పుడు అంటుంటా. చిన్న శిక్షలు ఎత్తే మాత్రం ఊకోను సార్. నేను చిన్న సీటింగ్ కేసు చిన్న శిక్షలు ఎత్తే మాత్రం నేను ఊకోను. నాకు చెప్తలేరు, ఇప్పుడు రిపోర్ట్లు చెప్తలేరు. ఏ కేసు రాసినామో ఎంత పెద్ద కేసులో కూడా నాకు చెప్తలేరు. వాళ్ళు లోపల చట్టం వాళ్ళకు నేను చెప్పినా కాబట్టి వాళ్ళకు దారుణమైన శిక్ష వేయాలని నేను కోరుకుంటున్నా. ఇది పరిస్థితి. ఈ ప్రాంతంలో ఉన్న డిఎస్పి రాములు గారు ఈ అంశంలో
మీరు క్లారిటీగా ఉన్నారని మేము అనుకుంటున్నాం. అయితే ఒక విజన్ ఉన్న అంశాల్లో మీరు మంచి ప్రత్యేకమైన స్థానం ఉంది అని బయట ప్రచారం కూడా ఉంది. అయితే అంబేద్కర్ ఐడియాలజిస్ట్గా ఉన్న మీరు ఇలాంటి అంశాల్లో చాలా క్రియాశీలకంగా వ్యవహరిస్తారని ఆర్టీవీ ఆశిస్తుంది. ప్రధానంగా మరో ప్రధానమైన అంశం ఏంటంటే ఈ అంశంలో కొంత ఎవిడెన్స్ అంశంలో కొంత ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే రాత్రిపూట ఎవరు విట్నెస్లను ఎవరిని చూపెట్టాలి, ఎట్లా చూపెట్టాలి, ఏంటి అనే కోణంలో కొంత ఇబ్బంది అయినప్పటికీ మీ అనుభవాన్ని భారత రాజ్యాంగానికి అనుగుణంగా, ఇండియన్ పీనల్ కోడ్కి అనుగుణంగా, ఇప్పుడున్న కొత్త బిఎన్ఎస్ యాక్ట్కి అనుగుణంగా మీరు వ్యవహరిస్తారని ఆశిస్తున్నాం. అయితే ఒక తల్లి కన్నీటి ఎదను ఆర్టీవీ చూపెడుతుంది. ఆర్టీవీ నిజమే చెబుతుంది, ఉన్న విషయాలనే చూపెట్టే ప్రయత్నం చేస్తుంది. కొంత అక్కడక్కడ తప్పుడు ప్రచారాలను కూడా నమ్మద్దని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. మా బిడ్డ ఎటువంటి తప్పు చేయలేదు, మళ్ళీ చెబుతున్నాను, మా బిడ్డ ఎటువంటి తప్పు చేయలేదు. మా బిడ్డ ఎప్పుడు కూడా మా కోసం ఈ ప్రాంతంలో ఉన్న అంశాలు ఎప్పటికప్పుడు యూట్యూబ్లో పెడుతూ సమాజాన్ని జాగృతి చేసే ప్రయత్నం చేసింది. సమాజంలో ఒక ఎంటర్టైన్మెంట్గా తన మారాలనుకుంది. ఆ రెవెన్యూ ద్వారా కుటుంబాన్ని పోషించాలని అనుకుందని కన్న తల్లి చెబుతుంది. ఒకసారి అమ్మ ఉంది, అమ్మతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏది ఏమైనప్పటికీ ఈ అంశంలో ఈ గ్రామస్తులు చాలా సీరియస్గా రియాక్ట్ అవుతున్నారు. మాకు ఈ కుటుంబానికి న్యాయం చేయాలని చెబుతున్నారు. 13 మంది అన్నలమున్నాం, మేము గౌరవిస్తున్నాం ఈ ప్రభుత్వాన్ని, ఈ వ్యవస్థను, ఈ పోలీస్ వ్యవస్థను గౌరవిస్తున్నాం, జ్యుడిషియరీని గౌరవిస్తున్నామని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఏది ఏమైనప్పటికీ వెంటనే మాకు సత్వర న్యాయం జరిగే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా స్పందించాలని కన్నతల్లి ఆర్టీవీతో చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఓటు